అభివృద్ధి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చిందని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు కలెక్టర్ నివాళులర్పించారు. కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తుందని అద్వైత్ కుమార్ చెప్పారు. రాష్ట్రంలోని రైతులను దేశానికి ఆదర్శంగా నిలిపేలా ప్రభుత్వం వినూత్నంగా రైతు నేస్తం అనే కార్యక్రమం చేపట్టిందని కలెక్టర్ వివరించారు. వారు సత్కరిస్తూ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలపై దృష్టి సాధించి 6 గ్యారెంటీలను అమలు చేసుకునేందుకు డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది. ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లెలకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజల నుండి దరఖాస్తు సేకరించి మరియు మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ మరియు గృహజ్యోతి అమలు జరుగుతున్నాయి. తెలంగాణ రైతులు దేశానికి ఆదర్శంగా ఉండేలా సరికొత్త ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ వినూత్నంగా రైతు నేస్తాం కార్యక్రమం చేపట్టింది మరియు అందరికీ రైతు భరోసా నిధులు పంపిణీ చేయడం జరిగింది. జిల్లాలో రైతు సోదరులకు 2024 సంవత్సరాలు వానాకాలంకి సంబంధించిన కావాల్సిన విత్తనాలు మరియు ఎరువుల ప్రణాళికలు రూపొందించడం జరిగింది. విత్తనాలు కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం